హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు న్యూ వీడియో. ఇప్పుడైతే మీకు సిక్కిం క్యాపిటల్ అనే గ్యాంగ్టాక్ లో ఉన్న మెయిన్ ఏరియా అనమాట, ఎంజీ మార్గ్ అంటారు అనమాట. ఇంకా చెప్పాలంటే మాల్ రోడ్ అనమాట. మొత్తం మోస్ట్ హ్యాపెనింగ్ ప్లేస్ ఈ రోడ్డు. సో ఈ రోడ్డు చివరి ఉన్నాను నేను. ఇక్కడ నుండి ఎండ వరకు వెళ్ళి ఎలా ఉంటుంది ఏంటి అనేది చూపిస్తాను చూడండి. ఇక్కడ కజినోలు ఉంటాయి, పెద్ద పెద్ద షాపులు ఉంటాయి, రెస్టారెంట్లు ఉంటాయి. చాలా స్ట్రీట్ అయితే చాలా బాగుంటుంది అనమాట. సో మీకైతే చూపిస్తాను చూడండి. చూసారు కదా స్ట్రీట్ ఎలా ఉన్నదో, ఏదో ఫారెన్లో ఉన్నట్టు. సో నా హోటల్ అయితే అదే అనమాట. అక్కడ జెండా కనిపిస్తుంది కదా, ఇదనమాట నా హోటల్. ఇలా హోటల్ నుండి బయటికి రాగానే మనకి ఇలా ఉంటుంది అనమాట. చూసారా పక్కనే క్యాజిన్ అనమాట. ఈ క్యాజిన్ అనేది లేదనమాట. ఇక్కడ చూసారా జాక్పాట్ అని ఉన్నది. సో క్యాజినో ఉంటుంది, నాకు ఆపోజిట్లో ఉన్నదనమాట. ఎంట్రీ ఫీజు అయితే ఉంటుందంట, మనం వాటి జోలికి వెళ్ళట్లేదు. సో ఎలా వెళ్దాం రండి, అసలు ఎలా ఉంటుంది ఏంటి చూద్దాం. ఈ రోడ్లో ఎప్పుడు వర్షం పడుతుందో ఎప్పుడు ఆగిపోతుందో తెలియట్లేదు. ఎప్పుడు చూసినా కానీ చెమ్మగానే ఉంటుంది, కానీ వర్షం వచ్చినట్టు తెలియట్లేదు. అసలు భలే ఉన్నది. మొత్తం ఈ రోడ్డు అంతా ఏంటిది గ్రానైట్స్ ఉంటాయి కదా, గ్రానైట్స్ తీసిది అనమాట. సో చాలా బాగుందనమాట. మొత్తం టూరిస్టులు అందరూ ఇక్కడే ఉన్నారు. చూడండి ఎంత నీట్గా ఉందో. ఇదిగోండి ఇలా కూర్చుంటాక ఉన్నది. ఎదరికి వెళ్తే ఇంకా బాగుంటుంది. అదిగోండి మొత్తం అంతా టూరిస్టులే, మొత్తం అంతా టూరిస్టులతో నిండిపోయింది. ఇంకా ఎదరికి వెళ్తే చాలా బాగుంటుంది. ఇక్కడ మిల్లో ఫిల్ అని చూసారా, అదే అనమాట నా హాస్టల్. అక్కడ నుండి వ్యూ అయితే వేరే లెవెల్ ఉంది. సో అదే అనమాట. ఇక్కడ చూడండి ఇంకా మొత్తం షాపింగ్ ఏరియా ఇది. షాపింగ్కి అయితే ఇంకా తిరగలేదు. ఇంకా అన్ని రకాల ఐటమ్స్, ఫోన్స్ దగ్గరగా నుండి బ్యాగుల దగ్గరగా నుండి అన్నీ ఉన్నాయన్నమాట. అన్ని బ్రాండ్లు ఉన్నాయి. ఇక్కడ మనకి ఎక్కువగా చైనీస్ రెస్టారెంట్లు ఉన్నాయండి. చైనీస్ రెస్టారెంట్లు, నేపాలీ రెస్టారెంట్లు మొత్తం ఈ రెండు ఉన్నాయన్నమాట. ఎక్కువగా ఫుడ్ అయితే అది ఉన్నది. ఎక్కువ ఈ మోమోస్ కానీ ఈ ఫ్రైడ్ రైస్లు ఇవి అనమాట. ఎక్కువ ఫ్రైడ్ రైస్ అంటే మనకి ఇక్కడ రోడ్డు పక్కన చేసి కాదు అదనమాట, అవి వేరే ఉన్నాయి. ఈ గ్యాంగ్టాక్ అనేది చాలా ఎత్తులో ఉంటుంది కదా, కొండల పైన ఎక్కడో. సో మనకి చలి అయితే కామన్ అండి. ఇక్కడ చల్లగా వస్తుంది అన్నమాట గాలి. సో బాగుంది క్లైమేట్ కూడా. చూడండి అసలు ఈ రోడ్డు ఎలా ఉందో. కూర్చుంటే చైర్లు వేసి మామూలుగా లేదు. ప్రతి ఒక్కరూ మంచి హ్యాపీ ప్లేస్లు అనమాట, నవ్వుకుంటూ వెళ్తున్నారు. అందరూ టూరిస్టులే కదా, మోస్ట్లీ టూరిస్టులే అనమాట. సో అదనమాట, మంచి బాగా ఎంజాయ్ చేస్తున్నారు. చూడండి నడిచిన వాళ్ళు కూర్చుంటున్నారు, కావాల్సిన వాళ్ళు తిరుగుతున్నారు. ఇదిగోండి గ్యాంగ్టాక్ సైన్ బోర్డు. మనకి ఎక్కడ పడితే అక్కడ ఇలా ఉంటాయి అనమాట. ఇది చూసారా మీరు, ఇది రెడ్ పాండా అనమాట. ఇది సిక్కిం నేషనల్ యానిమల్ అనమాట. సో ఇది సిక్కిం నేషనల్ యానిమల్ రెడ్ పాండా. కలిసి మీకు గూగుల్లో కొట్టి చూడండి. సో అదనమాట. ఎక్కువగా ఉంటాయేమో ఇక్కడ మనకు తెలియదు, కానీ దాన్ని అయితే నేషనల్ యానిమల్ కింద చేశారనమాట. అదిగోండి చూడండి ఎలా ఉందో. మనకి ఇదనమాట స్టార్టింగ్ పాయింట్. ఈ రోడ్డు మహాత్మా గాంధీ స్టాచ్యూ ఉన్నది కదా, ఇది ఇక్కడ నుండి లోపలికి అనమాట. అక్కడ గేమ్స్ ఆడుతున్నారు చూసారా, గేమ్స్ కొని ఉన్నాయన్నమాట. లైక్ మనకి మాల్స్లో ఉంటాయి కదా, ఆ టైప్ గేమ్స్ అనమాట. నేను ఈ రోడ్లో గమనించింది ఏంటంటే అండి, ఎలాగుంటాయి కొన్ని రోడ్లు మన ఇండియాలో. ఒకటి సిక్కింలో ఉన్న మాల్ రోడ్డు, మనాలిలో ఉన్న మాల్ రోడ్డు సేమ్ ఇలా ఉంటాయి అనమాట. ఆ రోడ్లు ఏంటంటే మనకి టూర్స్ అండ్ ట్రావెల్స్ వాళ్ళు ఉంటారు కదా, అలా స్నోఫాల్కి వెళ్తాకి, ఇలాగా అక్కడ ఫేవరెట్ ప్లేస్కి వెళ్తాకి వచ్చి మనలో అడిగేస్తుంటారు. అక్కడ కార్డు ఇచ్చేసి ఇలా రా 5,000 3,000 టూరిస్ట్ ప్లేస్ అని చెప్పి. ఇక్కడ అంటే అది ఏం లేదు. టూరిస్ట్ కంపెనీలు ఉన్నాయి, అది ట్రావెల్ కంపెనీలు ఉన్నాయి. మనం వెళ్ళి నేను ఈ ప్లేస్కి వెళ్ళాలి అంటే కానీ వాళ్ళు వచ్చి మనం వెళ్ళి అప్రోచ్ అవుతూనే కానీ వాళ్ళు మనల్ని ఇబ్బంది పెట్టట్లేదు అనమాట. నేను కొన్ని వీడియోస్ చూశాను ఈ ఎంజీ మార్గ్లో. అంటే ఫుడ్ ఛాలెంజ్ అని, అంటే 200 రూపీస్కి ఫుడ్ ఛాలెంజ్ అనమాట. అంటే ఆ వీడియోలో 20 రూపీస్కి మోమోస్ వచ్చి ఎలా వచ్చేవాళ్ళు 20 రూపీస్కి మోమోస్ అమ్మేవారు. 60 రూపీస్కి ఏదో సంథింగ్ ఫ్రైడ్ రైస్ లాంటివి ఏమైనా వచ్చి, అంటే వీడియోలో చూడడం మటుకి. సో ఇక్కడికి వచ్చి చూస్తే ఏమీ లేవు. మోమోసే స్టార్టింగ్ 120, ఏమో 20 రూపీస్కి మోమోస్ ఎవడు ఇచ్చారా అని నేను అనుకుంటున్నాను. సో అదనమాట. ఫుడ్ అయితే పర్లేదండి, కాస్ట్ ఎక్కువగానే ఉంది. సో అదనమాట. మనకు బడ్జెట్లో ఆగొట్టుకోవాలంటే ఫుడ్ మోమోస్ అండ్ ఇక్కడ ఒక వెజ్ బిర్యానీ, అదే ఒక థాలీ షాప్ ఉన్నదనమాట. వెజ్ థాలీ, చికెన్ థాలీ అన్నీ దొరుకుతున్నాయి. వెజ్ థాలీ వచ్చి 130 రూపీస్. ఎక్కడనమాట షాప్ అయితే మీకు చూపిస్తాను. మనకి బడ్జెట్లో ఫుడ్ అని చెప్పాను కదా, అదిగోండి అక్కడ గాంధీజీ స్టాచ్యూ ఉన్నదా, అక్కడ నుండి జస్ట్ ఇలా రాగానమాట. జస్ట్ ఇక్కడ ఉంటుంది చాంచాల్ హోటల్ అని ఉంటుంది, కనిపిస్తుందా? సో అదనమాట. అక్కడైతే ఫుడ్ చాలా బాగున్నదండి. 130 రూపీస్కి వెజ్ మీల్స్ వస్తున్నాయి అనమాట. 200 అయితే చికెన్ మీల్స్. సో వెజ్ మీల్స్ చాలా బాగుంది, టేస్ట్ కూడా చాలా బాగుందనమాట. వర్త్ 130 రూపీస్కి. ఎవరికైనా ఉపయోగపడుతుంది, వస్తే కనుక మర్చిపోకండి, ఎవరికైనా యూజ్ అవుతుంది. ఇదిగోండి అసలు నా రూమ్లో వ్యూ అయితే మాత్రం మామూలుగా లేదు. ఎవరైనా వస్తే హాస్టల్ ప్రిపేర్ చేయండి. మిల్లో ఫిల్ అని ఉంటుంది.
అదిగోండి ఇలా ఉందన్నమాట నా హాస్టల్ నుండి ఓపెన్ చేస్తే ఎదురుగానే MG రోడ్ మార్గ్ మెయిన్ రోడ్.